హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఒక తమ్ముడు అడిగాడు అనమాట. అన్న, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది కదా, ముందుగానే ఎటువంటి సర్టిఫికెట్లు కావాలో చెప్తే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్ని దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తమ్ముడు అడిగినటువంటి కామెంట్కి ఈ వీడియో అయితే మనం చేస్తాం. ఫ్రెండ్స్, మీరు కాక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో ఈ సర్టిఫికెట్స్ అయితే మ్యాక్సిమం దగ్గర పెట్టుకోవాలండి. ఒకటి ఎస్ఎస్సి 10th క్లాస్ మార్కులు మేము పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణ కోసం ఖచ్చితంగా ఇదైతే చూస్తారండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ 10+2 కానీ ఇంటర్మీడియట్ కానీ 10+2 కానీ మార్కులు మేము కానిస్టేబుల్ పోస్టులకు విద్యార్హత ప్రమాణం కాబట్టి దానికి సంబంధించి అవి అయితే చెక్ చేస్తారు. ఒకవేళ డిగ్రీ మార్కులు మేము ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట ఎస్ఐ పోస్టులకు అప్లై చేసే వారికి ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఆధార్ కార్డు చిరునామా మరియు ఐడెంటిటీ కోసం ఏదైతే చిరునామా ఉంటుందో చిరునామా మరియు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఈ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డులు కానీ ఇటువంటివన్నీ కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఆధార్ కార్డే ప్రామాణికంగా ఆధార్ కార్డు అనేది చూసేటువంటి అవకాశం ఉంది. ఇక స్థానికత మరియు రిజర్వేషన్ ధృవీకరణ పత్రాల కోసం లోకల్ రిజర్వేషన్ సర్టిఫికెట్స్ అనమాట. అంటే స్టడీ సర్టిఫికెట్స్ 4th నుంచి 10th క్లాస్ వరకు చూసుకోండి. ఒకసారి 4th నుంచి 10th క్లాస్ వరకు ఏపీలో స్థానికత అంటే లోకల్ క్యాండిడేట్ అర్హతను నిర్ధారించడానికి ఇది అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి 4th నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి స్టడీ సర్టిఫికెట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే ప్రైవేట్ విధానంలో ప్రైవేట్ స్టడీ చదువుకున్న వారి కోసం ఎంఆర్హెచ్ జారీ చేయబడేటువంటి సర్టిఫికెట్ అనమాట. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాలు, కుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ దీనికి సంబంధించి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఇందులో సబ్ క్యాస్ట్లు అనేవి మారిపోయాయి కాబట్టి ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేవి కంపల్సరీగా కావాలి. దీనికోసం మీ సేవ కానీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా జారీ చేయబడేటువంటి సర్టిఫికెట్లు ఫ్రెష్గా కొత్తవి తీసుకోండి, మీరు ఫ్రెష్గా తీసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా నాన్ క్రిమిలేయర్ అనమాట, ఎన్సిఎల్ అంటారు సర్టిఫికెట్, బీసీ అభ్యర్థులకు వర్తిస్తుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రస్తుతం లేటెస్ట్ అయితే తీసుకోండి. ఇంకా ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్స్ ఏముంటాయని కూడా చూద్దాం. స్పెషల్ కేటగిరీస్ అనేవి ఎన్సీసీ సర్టిఫికెట్ అనమాట, ఎన్సీసీ ఏ కానీ ఎన్సీసీ బి కానీ అదేవిధంగా సి సర్టిఫికెట్లు అవి. అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికెట్ క్రీడా కోటా కింద రిజర్వేషన్ పొందే వారి కోసం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికెట్స్. అదేవిధంగా చాలా మంది ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారన్నమాట. ఆ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్ లేదా డిశ్చార్జ్ బుక్ మాజీ సైనికోద్యోగులకి దానికి సంబంధించింది అది కావాలన్నమాట. ఇక హోమ్ గార్డ్ సర్వీస్ సర్టిఫికెట్ అనమాట, హోమ్ గార్డ్ కోటా వర్తించే వారి కోసం ఈ హోమ్ గార్డ్ ఎవరైతే ఉందో ఆ సర్టిఫికెట్. అదేవిధంగా సిపిపి కోటా చిల్డ్రన్ పోలీస్ పర్సన్స్ ఉంటారు కదా, పోలీస్ ఎగ్జిక్యూటివ్ లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ సర్టిఫికెట్స్ అంటే పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు లేదా సిబ్బంది కోసం అనమాట. ఇతర ధృవీకరణ పత్రాలు అంటే ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒకటి అడుగుతున్నారట. రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ స్పష్టమైన బ్యాక్గ్రౌండ్తో ఉన్నవి కావాలన్నమాట. అదేవిధంగా డిజిటల్ సంతకం, డిజిటల్ సిగ్నేచర్ స్కాన్ కాపీ ఆన్లైన్లో అప్లికేషన్ అప్లోడ్ కోసం అనమాట ఇది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫారం అవి మీరు అక్కడే ఆన్లైన్లో మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చూసుకుంటారన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరిగేటువంటి సందర్భంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు కనీసం 2 సెట్ల గెజిటెడ్ సంతకాలకు సంబంధించినటువంటిది అప్పుడు దానికి సంబంధించి అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ దానికి క్లారిటీగా అయితే చెప్తాను. ఇవి ప్రధానంగా చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికెట్, 10th క్లాసు ఇంటర్ లేదా 10+2 అంటారు కదా, ఆ 10+2గా కానీ ఇంటర్ మార్క్ లిస్ట్ కానీ డిగ్రీ మెమోలు కానీ ఆధార్ కార్డుకి సంబంధించి కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించింది అదొకటి. అదేవిధంగా స్టడీ సర్టిఫికెట్ రెసిడెన్సీ సర్టిఫికెట్ కుల ధృవీకరణ పత్రాలు చెప్పేశాను. ఓకేనా? నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ కోసం కూడా చెప్పేశాను. ఇక ప్రత్యేక కేటగిరీలో ఎన్సీసీ ఏ ఎన్సీసీబీ ఎన్సీసీ వరల్డ్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ హోమ్ గార్డ్ సర్వీస్ కానీ సిపిపి కోటాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇవి ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఆల్ సర్టిఫికెట్స్ అనేవి మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు చూసుకుందామంటే అప్పుడు చూసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ముందుగానే మనం ఆ సర్టిఫికెట్లు కాక దగ్గర పెట్టుకుని ఉంటే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. నోటిఫికేషన్ వచ్చినప్పటికీ దీనికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఈ ఒరిజినల్ సర్టిఫికెట్ కానీ స్టాంప్స్ కానీ ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. ఇది ఈనాటి వీడియో చాలా యూజ్ఫుల్ వీడియో అయింది అనుకుంటున్నాను అయితే. ఓకేనా? బాయ్.